హాయ్ అండి అందరికీ నా పిల్లల ప్రపంచానికి స్వాగతం అండి. అందరు ఎట్లున్నా నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు మన వీడియో ఏంటంటే మా ఇంటి ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. కొంచెం ప్రాబ్లం ఉండే, అది నేను ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను. అంటే వీడియో మధ్యలో అయినా సరే ఎండింగ్లోనే చెప్తాను అనమాట. ఇప్పుడే వద్దులే ఎందుకు మళ్ళీ వాళ్ళు విన్నా కానీ ఇప్పుడే బాధపడుతూ స్టార్టింగ్లోనే పెట్టుకున్నారు అని చెప్పేసి అనుకుంటారు. సో కాబట్టి అది నేను ఎండ్లో కానీ మధ్యలో కానీ చెప్తా. అక్కడ వాళ్ళని అడిగిన తర్వాత ప్రాబ్లం ఏందని మీకు చెప్తాను అనమాట. సో అది ఈరోజు ఆడికి వెళ్తున్నాం. ఎక్కడ అంటే ఐడిపిఎల్ అనమాట, ఇక్కడ కాదు. వెళ్ళి వాళ్ళు ఉస్మానియాలో ఉండే ఫస్ట్, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. అక్కడికి వెళ్దామంటే అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. అంటే 6 months వరకు ఉంటారు అని అంటే సరే అని చెప్పేసి ఇప్పటికి ఒక 20 days అయింది నేను ఫోన్ చేసి. సరే ఇప్పుడు వెళ్దాం అనుకుంటే ఇంటికి వెళ్ళిపోయినని చెప్పారు అనమాట. అందుకని చెప్పేసి ఈరోజు ఇంటికి వెళ్తున్నాం చూడడానికి. ఓకేనా. మీకు సడన్గా కుందేలు పిల్లలు ఎందుకు చూపిస్తున్నా అంటే, మనం వెళ్ళిన దగ్గర అంటే ఇంటి ఓనర్ వాళ్ళ ఇంటి దగ్గర చూపించడం కుదరలేదు, అక్కడ వీడియో తీయడం కుదరలేదు అనమాట. మేము ఫిష్ తీసుకోవడానికి వచ్చినాం అక్వేరియంలోకి. సో అక్కడ అనమాట, ఇది సికింద్రాబాద్లో. క్యూటీస్, హాయ్ హాయ్, మాట్లాడరా నాతో? సి ఇది చూడరా. లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చి తీసుకున్నాం అనమాట. ఫిష్లో తీసుకుంటే అన్నీ చనిపోయినాయి. అంటే సంథింగ్ ఏమైనా జరగవచ్చు అనుకో. అంటే ఎప్పుడు బ్రతుకుంటే అని నమ్మకం లేదు, ఎప్పుడు చనిపోతే తెలీదు. వాటర్ వల్ల చేంజ్ అవ్వచ్చు, వెదర్ వల్ల కూడా చనిపోతాయి అన్నట్టు. సో అట్లా చేపలు చనిపోయినాయి. కప్పులు స్టే లేదు. మళ్ళీ మా పిల్లలు అయితే ఒక 2-3 months నుంచి బాగా టార్చర్ పెడుతున్నారు అనమాట. వాళ్ళ గురించనే మా చిన్నోడికి స్పెషల్ గిఫ్ట్ అనమాట ఇది. ఒక పేరు ఇచ్చాను. పాపం చాలా భయపడుతున్నాయండి. దీంట్లో నుంచి ఒక పేరు పోయిందనమాట. అవి ఒక 1 day పాపం చాలా మూడ్ అప్సెట్లో ఉంటాయి చాలా వరకు. ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు. అదే టైట్ పెట్టుకోవాలి. మీరు వెళ్ళంగానే ఇమ్మీడియట్ గా దాన్ని స్టిక్ అవుట్ చేసుకోవాలి. రేపు అని యూజ్ చేసుకొని పెడితే మనకు ఫ్రీజ్ అయిపోతుంది. లేదు టైట్ ఇది టైట్ గా నాజిల్ గ్రిప్ అది పక్కన బట్ మౌత్ మొత్తం ట్రాఫిక్ టైం అయింది. అండ్ అక్క గోల్డ్ కూడా తీసుకున్నారు కదా 1 pair. సైజ్ ఫైబర్ ఆ నార్మల్ ఫైబర్ ఇది నార్మల్ ఇది. తీసుకోవడం అయితే అయిపోయిందండి. ఇంకెళ్తున్నాం, ఫాస్ట్గా వెళ్ళాలి కూడా. అమ్మ ఏమైంది? ఇలా తీస్తారా, మంచి పని చేశారు. ఏమైందంటే బెట్ట మొత్తం నీరసం వచ్చింది. పొద్దున తిండి లేదు. చెప్పినా కదండి వెళ్ళినా అని చెప్పేసి పొద్దున కాదులే 12 గంటలకు వెళ్తే
ఇప్పుడు వచ్చేసి 7 అయితే అంది ఇంటికి వచ్చేవరకు. అంటే కొంచెం షాపింగ్ కూడా ఉండే, చూసిరు కదా, ఫిష్ అవి తీసుకొని వచ్చామాట ఇంట్లోకి. బట్టల మీద వాడుకుందేంది అక్క మొత్తం అట్లా, అంటే బట్టలు కూడా మడత పెట్టకుండా పోయిందంటే అది కాదండి, ఇవి కుట్టే బట్టలు నావి డ్రెస్లకు తెచ్చుకున్నాయి. జస్ట్ లైనింగ్లోకి అని తీసుకొని ఇక పీసులు కట్ చేసుకుని ఇక్కడ పడేసి పోయినా అనమాట. చెప్పాలంటే లైనింగ్ కూడా తెచ్చుకోవాలి. నీరసంగా ఉంది, ఓపిక కూడా లేదు. కొంచెం పడుకొని రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. మేము మళ్ళీ అక్వేరియం పెడుతున్నాం. అంతకుముందు మనం తెచ్చిన ఫిష్లు చనిపోయినాయి. అయితే దీనికి గమ్ము తెచ్చినాం అనమాట. అందుకే దీన్ని మొత్తం క్లీన్గా గడగలేదు, ఆరాలి. మళ్ళీ నెక్స్ట్ టైం మనం నెక్స్ట్ వీక్ గడిగినప్పుడు ఇదంతా క్లీన్గా గడుగుతా అన్నట్టు. ఎందుకంటే గమ్ము పోతుంది, ఇప్పుడే పెట్టినాం కదా, ఆరింది అంతే. అందుకని చెప్పేసి దీన్ని ఇంకేం కడగలేదు. కానీ మాకు ఈ ప్లేస్ బెటర్ అనిపించింది అనమాట. ఇంకెక్కడ పెట్టినా కానీ కొంచెం కన్వీనియంట్ అనిపించలేదు. ఏ పెడతాం బాగున్నాయి కదా. సో ఇవి అనమాట. అంటే తక్కువ తెచ్చినాం, మనది అక్వేరియం చాలా చిన్నది అన్నట్టు. ఎక్కువ తెస్తే ఏమవుతుందంటే చచ్చిపోతున్నాయి చాలా వరకు, తిరిగే ప్లేస్ అవిటికి తక్కువ అయిపోయి అట్లా కూడా కొన్ని చేపలు చాలా చనిపోయినాయి. అందుకని చెప్పేసి తక్కువనే తెచ్చినాం ఈసారి. చూద్దాం, ఇవి కొంచెం మనకు తక్కువ అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ తెద్దాం. పోయి బెట్ట వాటర్ పెట్టి ఏ బెట్ట మెల్లమెల్లగా అట్లా బొమ్మలు అవును. ఇప్పుడు దాన్ని చూసి అన్నీ భయపడాలి, ఫిష్లు అన్నీ భయపడతాయి. ఏంటది? బేర్. అవును, అది ఫిష్నే తింటది కదా. దాన్ని చూసి ఇప్పుడు చేపలు భయపడాలంటాం. చాలా ఉండే కదా నా చెట్లు, ఏమైనా అసలు పోయినాయా? కింద పెట్టేసి ఇటుకే పెట్టినానా? అట్లా చాలా అందంగా ఉంది. ఇప్పుడు వేద్దామా? పూసేస్తే రెండు అవుతుందేమో. నాకు కనబడుతుంది అక్వేరియం అన్నది. వదిలేనా? ప్రశాంతంగా మస్తు బాగున్నాయి కదా, చాలా రోజుల తర్వాత మళ్ళీ. మొత్తం మీద మేము పోయిన పని ఒకటి జరిగింది, ఒకటి దాని గురించి కూడా మీకు చెప్తాను నేను. సో దీంట్లో మనం కప్ప కూడా వేసేద్దాం. బాగుపడ్డది. అది చాలా ఉండే, ఇంకా చాలా పోయినాయి. కొంచెం పెద్దగానే ఉంది, మనం చిన్న అనుకున్నాం డాడా. ఓకే, దాంట్లో మోటార్ పెట్టేసాడు నాన్న. చలి మోటార్ హ్యాంగ్ చేయాలట, అమ్మాయి హ్యాంగ్ చేయాలి అని అన్నది. ఇక్కడ పెట్టేసి చూడు, ఇది వైబ్రేట్ అవుతుందా? కొంచెం వైబ్రేట్ అయింది కదా, చాలా రోజుల తర్వాత. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను పొద్దున చెప్తా అని చెప్పేసి అన్నా కదా ఎందుకు వెళ్తున్నామని. అదేదో కాదండి, మా ఇంటి ఓనర్ వల్ల బ్రదర్కి వాళ్ళ తమ్ముడికి అంటే ట్రైన్ మొన్న ఎలక్షన్లప్పుడు స్పీడ్గా రన్నింగ్లో ఉన్న ట్రైన్ని ఎక్కబోయి జారి పడిపోయి ట్రైన్కి ప్లాట్ఫారం మధ్యలో పడిపోయి 3 times ఇట్లా బోల్తో కొట్టినట్టు పడ్డాడట రౌండ్గా. సో మనకి తొంటి బొక్కలు అనేటివి విరిగిపోయినాయి అనమాట. పాపం తను మేము రెంట్ వేసినప్పుడు ఫోన్ చేసినప్పుడు చెప్పి ఏడ్చింది. సార్ బాధ అనిపించింది, ఎవరికైనా ప్రాబ్లమే కదా అని చెప్పేసి ఒకసారి పలకరించొద్దామని. మా ఇంటి ఓనర్లు అయితే చాలా మంచోళ్ళు. సో ఆ అభిమానం కొద్ది కూడా ఒకసారి వెళ్ళి పలకరియాలనిపించింది అనమాట. అందుకని చెప్పేసి పలకరియడానికి వెళ్ళాం. కానీ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి అన్కంఫర్ట్ కాబట్టి అక్కడ నేను వీడియో తీయలేకపోయాను అనమాట. ఇంకా అక్కడ నుంచి వస్తూ ఇంకా చిన్న కొడుకు అయితే 2-3 నెలల నుంచి అడుగుతున్నాడు ఫిష్లు అని చెప్పేసి. అక్వేరియం ఎక్కువ వాడు బాగా లైక్ చేశాడు అనమాట. అందుకని చెప్పి వాడు కొంచెం స్పెషల్ అని చెప్పేసి మళ్ళీ ఈ ఫిష్లు తీసుకొని వచ్చిన అన్నట్టు. సో ఇది అంటే ఒక పనికి వెళ్ళేసి వాళ్ళని చూసుకొని పలకరించేసి, వాడు IDPL అండి వాళ్ళు ఉండేది.
హాస్పిటల్ అనుకున్నాం, ఇంటికి వెళ్ళిపోయింది అనమాట డిశ్చార్జ్ అయ్యి. సో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పలకరించి వస్తా సికింద్రాబాద్కి వెళ్ళి సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చినవి. ఎందుకంటే ఇక్కడ తీసుకొస్తే చుట్టుపక్కల ఏమవుతుందనంటే వాళ్ళు ఎప్పుడో తీసుకొచ్చి ఫుడ్ వేసి వేయక అవి నీరసంగా మన ఇంటికి వచ్చే వరకు జస్ట్ ఒక ½ అవర్ డిస్టెన్స్లోనే గ్యాప్లోనే చనిపోతాయి అనమాట. సో అట్లా అని చెప్పేసి సికింద్రాబాద్ అయితే ఫ్రెష్గా వస్తాయి అప్పటికప్పుడు. మనకి ఎంత వచ్చినా ఒక 1 వీక్ తేడా తప్పించి ఇక దాని మించి తేడా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి సికింద్రాబాద్లో తీసుకొని వచ్చిన. మస్తు యాక్టివ్గా ఉంటాయి. కానీ లాస్ట్ టైం తీసుకొచ్చిన ఎందుకు చనిపోయినాయి కానీ మస్తు చనిపోయినాయి. ఇంకా చాలా ఎక్కువ తీసుకొచ్చినాం, ఇంతకు డబల్ తెచ్చినాం. అవి చనిపోయినాయి పాపం. ఈరోజు నేను మీకు షాపింగ్ చేసినప్పుడు కూడా చెప్పినా చూడండి, అని చెప్తుంటే షాప్ వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. సో అంటే నా ప్రాబ్లం చెప్పుకున్నాను నేను అక్కడ. వాళ్ళ షాపు నుంచి తీసుకుపోయినందుకే చనిపోయినా అని చెప్పలేదు. సో మనం వాటర్ అంటే ఎట్లా అంటే కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. ఒకళ్ళేమో సాల్ట్ వాటర్ అని చెప్తారు, ఒకళ్ళేమో మంచినీళ్ళు అని చెప్తారు, అంటే మనం వాడుకున్న బాటిల్ వాటర్ అని చెప్తారు. సో అట్లా వాటర్ వల్ల కూడా కొన్ని చేంజెస్ అవి కూడా చనిపోతాయి, వెదర్ వల్ల కూడా చేంజెస్ అవి చనిపోతాయి. దాంట్లో డ్రాప్స్ ఉంటాయండి, అంటే దానికి మెడిసిన్ అనమాట. చెప్పాలంటే ఒక 4-5 చేపలు ఉండే ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ డ్రాప్స్ ఎక్కువ వేసి అవి చంపేసిండు నాకు చిన్న కొడుకు. అది కూడా ప్రాబ్లం. అట్లా తెలిసేలాగా చేసిన చిన్న పొరపాట్లకి చనిపోతూ ఉంటాయి. కానీ ఇవి ఎప్పటికైనా సెన్సిటివ్, ఎన్నటికైనా ఇవి చనిపోతూనే ఉంటాయి, తెచ్చుకుంటూనే ఉండాలంతే. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, నా పిల్లల్ని బ్లెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు ప్లీజ్. మీ లైక్ అనేది నాకు సపోర్ట్ అండి. బాయ్.